హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు స్వప్నారాజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హార్వెస్ట్ కూరగాయలని హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను చూపిస్తున్నది సోరపాదు అండి. ఈ ఇయరే నాకు ఫస్ట్ టైం సొరకాయ వచ్చిందండి. ఇది ఫస్ట్ కాపండి. నేను ఈ సోరకాయకు ఫస్ట్ టైం నేను సోరకాయని తీసుకున్నాను. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ నేను సొరపాదు పెట్టాను, కానీ నాకు సొరకాయలు రాలేవండి. పిందెలుగా వచ్చుడు పడిపోవడమే అయింది, కాయగా నిలవలేదు. బట్ ఈసారి మాత్రం నాకు సోరపాదుకు సొరకాయ వచ్చిందండి. చాలా సంతోషం అనిపించింది. ఈ సోరపాదు పక్కన చిన్న కాయ, అది పొట్లకాయ అండి. ఆ పొట్లకాయ పిచ్చుక పొట్లకాయ అండి. దానికి కూడా చాలా కాయలు వచ్చాయి. ఇక్కడ చూపిస్తున్నది బీరకాయలండి. ఇది హైబ్రిడ్ బీర. ఈ చెట్టుకు కూడా నాకు చాలా బీరకాయలు వచ్చాయండి. ఈసారి నాకు బీరకాయలు చాలా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, ఎంత పొడుగ్గా ఉందో కాయలు. చిన్న ఫ్యామిలీకి అయితే చాలా సరిపోతాయండి. ఒక 2 బీరపాదులు ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను హార్వెస్ట్ చేస్తున్నది టమాటా అండి. ఈ మొక్కను నేను పెట్టలేదండి. ఇది కూడా నేను కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చిన మొక్కనే. ఈ మొక్కకు నాకు చాలా కాయలు వచ్చాయండి. నేను చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఒకసారి అయితే ఈ ఒక కొమ్మకు ఫుల్ కాయలు పడి విరిగిపోయిందండి. అన్ని వచ్చాయి నాకు టమాటాలు. ఇక్కడ మిరప చెట్లు అండి. ఈ మిరప చెట్లు కూడా నేను చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ ఇయర్ నేను ఎక్కువ చెట్లు పెట్టలేదండి, అన్నీ లాస్ట్ ఇయర్వే. ఈ మిరపకాయ చెట్లు, ఈ వంకాయ చెట్లు, టమాటాలు ఒక చిన్న ఫ్యామిలీకు 5-6 మొక్కలు ఉంటే సరిపోతాయండి. చాలా బాగా వస్తాయి. ఇక్కడ తెంపుతున్నది మాత్రం వంకాయ అండి. కొందరు గ్రీన్ అంటారు, కొందరు వైట్ అంటారు. ఈ వంకాయలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలా చేసుకున్నా, టమాటాలో వేసినా, మామూలుగా ఫ్రై చేసుకున్నా ఈ వంకాయ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇక్కడ నేను తెంపుతున్నది చిక్కుడుకాయ అండి. ఇది గ్రీన్ చిక్కుడుకాయ. ఇది కూడా 365 days కాస్తూనే ఉంటుంది. మొన్న నేను ముందు వీడియోలో చెప్పింది పర్పుల్ చిక్కుడు, అది కూడా 365 days కాస్తూనే ఉంటుంది. ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. పర్పుల్ చిక్కుడు కన్నా గ్రీన్ చిక్కుడు చాలా టేస్టీగా ఉంటుంది. పర్పుల్ చిక్కుడు మాత్రం పూర్తిగా గింజలు ముదిరేయాలండి. పూర్తి గింజలు ఫామ్ అయ్యాక మనం చిక్కుడుని తెంపుకోవాలి. ఇది మాత్రం గింజలు వచ్చినా రాకున్నా ఎలా చేసుకున్నా చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం ఎలా టమాటాలో చేసుకున్నా, చిక్కుడుకాయ మామూలుగా కర్రీ చేసుకున్నా ఈ చిక్కుడుకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది సమ్మర్లో కూడా నేను పర్పుల్, ఈ గ్రీన్ చిక్కుడు 2 హార్వెస్ట్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. ఈ గ్రీన్ చిక్కుడు మామూలేనండి. ఈ చిక్కుడు పాదులకు వారానికి ఒకసారి మనకు పెయిన్ బంక్ అటాక్ అవుతుంది. దీనికి మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంతగా పురుగు అయితే ఎక్కువ రాదు. వచ్చిన వీక్ ఒకసారి మాత్రం ఖచ్చితంగా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. చిన్న హార్వెస్ట్ అండి. ఈరోజు నేను చిన్న హార్వెస్ట్ చేసుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు, బట్ నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.